ఒక చిన్న గ్రామం మంచుతో కప్పబడింది. చలిలో జనం వేడిని కోరుకుంటూ చిన్న అగ్ని చుట్టూ గుంపులు కట్టారు. ఒక చిన్న పిల్లవాడు మాత్రం మంచు తలుపుల వెనుక నుంచి చూస్తూ ఉన్నాడు. ఎరుపు స్కార్ఫ్ ముడుచుకొని చేతిలో ఒక పాత పటంతో పిల్లవాడు మంచు అరణ్యంలోకి నడక మొదలుపెట్టాడు. వెనుక గ్రామస్తులు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ముందు మార్గం అజ్ఞాతమైన అతని అడుగులో ధైర్యం ఉంది. ఒక చెట్టు కింద మంచులో చిక్కుకున్న ఓ చిన్న కుందేలు కనిపించింది. ఆ బాలుడు తన స్కార్ఫ్ తీసి దానిని జాగ్రత్తగా చుట్టాడు. ఐసు కొమ్మలపై పక్షులు అరుస్తున్నాయి. పిల్లవాడు కొమ్మలపైకి ఎక్కి ఐసును నెమ్మదిగా విరగదీశాడు. ఒక పక్షి మెల్లగా చెబుతుంది, అగ్ని రెక్క దగ్గరలోనే ఉంది. మంచు తోడేలు దారికి అడ్డుగా ఉంటుంది. ఆ బాలుడు భయపడకుండా నిలబడతాడు. తన సంచిలో ఉన్న తినుబండారాన్ని అందిస్తాడు. మంచు తోడేలు పొగగా కరిగిపోతుంది. ముందువైపు మార్గం కనిపిస్తుంది. ఒక ప్రకాశించే గుహలో ఎరుపు బంగారు రంగుల రెక్క తేలుతూ ఉంటుంది. ఆ బాలుడు దానిని తాకగానే ఆ చుట్టూ మంచు కరుగుతుంది. వెలుగు అంతటా వ్యాపిస్తుంది. అగ్ని రెక్కతో అతను గ్రామానికి తిరిగొస్తాడు. ఆ రెక్కను పైకి ఎత్తగానే మంచు కరుగుతుంది. చెట్లు మొలుస్తాయి. ప్రజలు ఆనందంగా హర్షధ్వానాలు చేస్తారు. ఒక పెద్ద మంట చుట్టూ అతను కూర్చొని ఉన్నాడు. చుట్టూ గ్రామస్తులు, అతను సాయం చేసిన జంతువులు. అతని కళ్ళలో మంటల ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు అతడే వెలుగు అయ్యాడు.